హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్ను వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అందరికీ మన అయ్యప్ప స్వామి దేవస్థానం చూపించబోతున్నాను. వీడియో మాత్రం ఇలాగే కంటిన్యూగా చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కేరళ వెళ్తున్నా. ఇప్పుడు నేను వెళ్ళే దారి ఏంటంటే ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే ఫ్రెండ్స్. ఇది NH42 ఇది హైవే, ఎందుకంటే ఇది చాలా పెద్ద హైవే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోడ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుందాం, ఒకటే రోడ్డు. ఇక్కడ నుండి అంటే ఒక 4 స్టేట్ల నుంచి కలుసుకుంటూ వెళ్తుంది. ఆ స్టేట్ నుంచి వెళ్ళాలి. రోడ్ మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. మనం అయితే డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్ ఉండాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డు మాత్రం మనం వెళ్ళే దారి ఏంటంటే చాలా గ్రీనరీతోనే ఉంటుంది. మన సమ్మర్ కూడా చాలా గ్రీనరీ ఉంటుంది. సమ్మర్ కూడా కొంచెం వెదర్ అనేది కొంచెం కూల్గా ఉంటుంది. ఎందుకంటే మేము ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్లో వెళ్ళినా కూడా అక్కడ కొంచెం మాకు వాటర్ అనేది కేరళ అనేది మొత్తం కొండలలో ఉంటుంది. ఎందుకంటే కొంచెం పర్వతాల మధ్యలో ఉంటుంది ఆ టెంపుల్ అనేది. ఎందుకంటే మబ్బులలో కూడా మబ్బులు తాకినట్టు ఉంటుంది పర్వతాలు. ఇక్కడ మనం చూసుకుందాం, ఈ వీడియోలో చూడండి, మబ్బులు కొండలు రెండు అంటుకొని ఉంటుండే కనిపిస్తుంది కదా, చూడండి ఫ్రెండ్స్. అది వీడియో మాత్రం ఇలాగ చూడండి, కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే కేరళ వెళ్ళే వాళ్ళు, కార్లో వెళ్ళే వాళ్ళు మినిమం కార్ జర్నీ వచ్చేసి మనకు 24 అవర్స్ జర్నీ పడుతుంది. కాబట్టి మధ్యలో ఎక్కడైనా స్టే చేసి వెళ్ళడం అని మంచిది. ఎందుకంటే నిద్ర లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది కార్ జర్నీ. మనకు శబరి రాగానే మొదటిగా వెహికల్ తీసుకొస్తే కార్ పార్కింగ్ అనేది శివంలో ఉంటుంది. ఇక్కడే మన వెహికల్స్ అనేది అన్ని పార్కింగ్ చేసే ప్లేస్ ఇది. శివంలో మనం కార్ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి బస్సులో మనం ప్రయాణం చేయాలి. మన పార్కింగ్ ప్లేస్లో చాలా కార్స్ ఉంటాయి కాబట్టి మనం ఏ ప్లేస్లో పార్కింగ్ చేసామనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అక్కడ బ్లాక్స్ నెంబర్స్ ఉంటాయి. 1 బ్లాక్, 2 బ్లాక్, 3 బ్లాక్ అని నెంబర్స్ ఉంటాయి. కార్లు అనేది కొన్ని వేల కార్స్ ఉంటాయి. మనం అక్కడ ఫుడ్ కూడా భోజనం చేయడానికి అక్కడ డ్రైవర్స్కి ఫుడ్ సదుపాయం కూడా ఉంటుంది. హోటల్స్ అనేది అవైలబుల్స్ ఉంటాయి. హోటల్స్ అని క్యాంటీన్స్ అనేది మనకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో చాలా అవైలబుల్స్ ఉంటాయి. పంపకి వెళ్ళడానికి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, ఆర్టీసీ బస్సులు. ఎప్పుడైనా పంపకి వెళ్ళాలంటే మీరు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులో వెళ్ళండి. ఎందుకంటే ఆర్టీసీ బస్సులో వచ్చేసి ఒకరికి 50 రూపీస్ తీసుకుంటారు. అదే మనం ప్రైవేట్ వెహికల్ వచ్చేసి ఒకరికి 200, 300 అలా తీసుకుంటారు. ఎందుకంటే మీరు మోసపోవద్దని నేను చెప్తున్నాను. అక్కడ ఎవరైనా ఇక్కడ బస్సులు ఉన్నాయని చెప్తే మీరు ఎవరు నమ్మకండి. ఎందుకంటే 24/7 అక్కడ బస్సెస్ మనకు అవైలబుల్గా ఉంటాయి. అక్కడ మనకు వెహికల్ పెట్రోల్ బంకులు కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా అక్కడ ఇష్టపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు ఫ్రెండ్స్. అక్కడ ఎవరైనా అడిగి తెలుసుకొని మీరు నిర్ణయం తీసుకోండి. శివం నుంచి పంబకి రావడానికి 1 అవర్ జర్నీ పడుతుంది బస్సులో. ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి, అంత మూల మార్పులు ఉంటుంది కాబట్టి బస్సు నిదానంగా డ్రైవ్ చేస్తాడు కాబట్టి మనకు 1 అవర్ జర్నీ పడుతుంది. మనకు శివం నుంచి పంబకి వచ్చేసి 25 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనం ఇక్కడ పార్కింగ్లో ఇక్కడ బస్ స్టాండ్లో దిగేసి మళ్ళీ మనం స్టెప్స్ దిగకుండా కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ పంప నదిలో స్నానాలు చేయాలి. పంప నదిలో స్నానాలు చేసి మనం దర్శనం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనం ఈ పంప నదిలో స్నానం చేయడం వల్ల మనం కలిగే ప్రయోజనాలు ఏంటంటే మనం చేసిన పాపాలు అన్నీ ఇక్కడ తొలగిపోతాయని ఇక్కడ పురాతన నుంచి నమ్ముతూ ఉంటారు. మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు పంప నదిలో కూడా స్నానం చేయండి. ఎందుకంటే ఈ కొండలో ఉన్న పర్వత నీళ్ళన్నీ వస్తాయి కాబట్టి, ఎందుకంటే వాటర్ కూడా ఉంటాయి కాబట్టి మనం స్నానం చేయడం ఇక్కడ చాలా పుణ్యం కలుగుతుందని అదొక నమ్మకం అని నమ్ముతారు. పంప నదిలో స్నానం చేసిన వెంటనే మనకు అక్కడ లగేజ్ ఉన్నవారైతే అక్కడ లగేజ్ లాకర్స్ కూడా ఉంటాయి. అక్కడ సదుపాయం లాకర్స్లో మన లగేజ్ పెట్టేసి మనం దర్శనం అనేది ఇలా కొనసాగించాలి. దర్శనం అనేది మన ఇక్కడ పంప నది నుంచి మన టెంపుల్కు 7-8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మేము వచ్చేసి మార్నింగ్ 3 కల్లా స్టార్ట్ అయ్యాం. మేము కొండపైకి ఎక్కేసరికి మాకు 4:30 అలా టైం అయింది. ఎందుకంటే మన టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి 6 కల్లా ఓపెన్ చేస్తారు కాబట్టి మేము నిదానంగా కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాం. మీరు మాత్రం నైట్ అలా ప్రయాణం చేయడం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మనం వెళ్ళే దారి ఏంటంటే మనం అడవి నుంచి వెళ్ళాలి, కొండల నుంచి వెళ్ళాలి కాబట్టి కొంచెం డే టైంలో అయితే మీకు జాగ్రత్తగా వెళ్ళాలి.
కొండపైకి ఎక్కే దారి చూసారా ఎలా ఉందో. సీసీ రోడ్డు, మనకు సీసీ రోడ్డుకు పైన కొచ్చగా రాళ్ళు ఉంటాయి, మనకు కాళ్ళు గుస్తుంటే. ఇంకోటి ఏంటంటే మనం ఇంకో స్పెషాలిటీ ఏంటంటే పైకి ఎక్కలేని వాళ్ళు మనకు ఇక్కడ డోలే ఉంటుంది. డోలే ఏంటంటే ఒక నలుగురు వ్యక్తులు మనల్ని పైకి తీసుకెళ్తారు, దాన్ని డోలే అంటారు. ఒక పర్సన్ వచ్చేసి 6,000 7,000 తీసుకుంటారు. వాళ్ళు మన దర్శనం అయిన వెంటనే మళ్ళీ మనం తిరిగి కిందికి తీసుకెళ్తారు. వీరికి వచ్చేసి 7,000 ఒక పర్సన్ తీసుకురావడానికి. నడుచుకుంటూ పైకి ఎక్కగానే కొండపైకి రాగానే రోడ్ అనేది ఇట్లా స్లోప్గా ఉంటుంది. మనం నడవడం అయితే ఈజీగానే ఉంటుంది. వే వచ్చేసి మనం కొండపైకి రాగానే దర్శనానికి దారి అనేది యథావిధిగా ఉంటుంది. ఎందుకంటే మనకు బార్గేట్స్ అలా పెట్టి ఒక క్యూ పద్ధతిలో పంపిస్తారు లోపలికి. నుంచి డోలీలో తీసుకొచ్చిన వాళ్ళని ఈడి వరకే డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ మనం వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ రావాలను. ఇది మన డోలే వాళ్ళు తీసుకెళ్లే ప్లేస్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు అయ్యప్ప గోపురం అనేది కనిపిస్తుంది. ముందుగా గుడికి వచ్చిన వాళ్ళు ఇంకా గుడి ఓపెనింగ్ టైం ఉంది కావచ్చు అని ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ 2 ప్లేసెస్ మనకు సపరేట్ ఉంటాయి. ఒకటి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఒక ప్లేస్ నుంచి వెళ్ళాలి, ప్లస్ ఇంకోటి సివిల్ డ్రెస్ ఏంటంటే అయ్యప్ప మాల వేయని వాళ్ళు వేరే దారి నుంచి వెళ్ళాలి. ఇక్కడ 2 వేస్ అనేది ఎవరి వాళ్ళకి 2 ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు స్టార్టింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సివిల్ డ్రెస్లో ఉన్నవాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి పంపిస్తున్నాం. ఇక్కడ 2 వేస్ ఉంటాయి. ఇప్పుడు మీకు అందరికీ అయ్యప్ప యొక్క బంగారు మెట్లను చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ గుడి ముందు ఉన్న లైటింగ్ ఉందా, ఆ లైటింగ్ ప్లేస్లో మనకు మెట్లుంటాయి, బంగారు మెట్లు. అవి 18 మెట్లు ఉంటాయి. ఆ 18 మెట్లు ఎక్కడానికి అయ్యప్ప మాల ధరించిన వాళ్ళే ఆ 18 మెట్లు ఎక్కడానికి అనుమతి ఉంది. సివిల్ డ్రెస్ వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి వస్తారు. చూడండి, ఇక్కడ బంగారు కళ్ళలో కనిపిస్తున్నాయి 18 మెట్లు. ఈ 18 మెట్లు ఎక్కి అటు దిగానే మనకు అయ్యప్ప టెంపుల్ అనేది దర్శనం అవుతుంది. దర్శనానికి వెళ్ళాలని క్యూలో నిల్చొని వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ అయ్యప్ప మాల ఉన్న వాళ్ళని మొదటి పంపిస్తారు, తర్వాత సివిల్ వచ్చిన వాళ్ళని తర్వాత పంపిస్తారు. ఎందుకంటే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేది అయ్యప్ప మాల ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత సివిల్ వచ్చిన వాళ్ళని మన గుడి లోపలికి వెళ్ళాక అందరినీ ఒకటి ప్లేస్లో పంపిస్తారు. ఫ్రెండ్స్ చూడండి, అందరూ మనం అయ్యప్ప టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం, గోపురం దగ్గరికి వచ్చేసినాం. ఇంకాసేపట్లో మనం దర్శనం కాబోతుంది. చూసారా ఎంత పబ్లిక్ ఉన్నారో, నార్మల్ డేస్లో ఎంత పబ్లిక్ ఉన్నారో. మా దర్శనం అనేది కంప్లీట్ అయ్యి బయటకు వచ్చాం. ఎందుకు వీడియో తీయలేదంటే లోపల అనేది పర్మిషన్ లేదు, మన కెమెరా ఫోన్ అనేది పర్మిషన్ లేదు వీడియో తీయడానికి. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి మనం కెమెరా వీడియోస్ అనేవి ఏం తీయకూడదు. బయటకు వచ్చాక మనం వీడియో తీసుకోవచ్చు. మళ్ళీ మేము తిరిగి రిటర్న్ కిందికి వెళ్ళిపోతున్నాం. సేమ్ మనం ఎలా వచ్చే దారిలో అదే దారిలో వెళ్ళాలి. చూసుకుందాం. డే టైంలో చూడండి ఎంత పబ్లిక్ వెళ్తున్నారు పైకి. డోలే ఎత్తుకుని ఎలా వెళ్తున్నారు, ప్లస్ అయ్యప్ప మాల వాళ్ళని ఎలా వెళ్తున్నారు. చాలా అంటే చాలా పబ్లిక్ వస్తున్నారు. చాలా ఇది ఇబ్బంది. ఒకటి అయ్యప్ప దర్శనం చేసుకోవాలంటే ఎంతో పుణ్యం ఉంటే కానీ అయ్యప్ప దర్శనం కాదంటారు. ఎందుకంటే అయ్యప్ప దర్శనం చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కే కొండ అనేది 7-8 కిలోమీటర్లు పైకి ఎక్కాలి. ఎక్కే దారి అనేది కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇది తట్టుకొని మనం వెళ్ళి దర్శనం చేసుకున్న వెంటనే మనం ఎక్కిన బాధ అంతా మర్చిపోతాం కాబట్టి అందుకే ఎంతో పుణ్యం ఉంటే కానీ అయ్యప్ప దర్శనం అవ్వాలని చెప్తారు.
చివరికి అయితే మేము అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని కిందికి వెళ్తున్నాం. కిందికి వెళ్ళాక మేము నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్తాం అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకోండి. అప్పటి వరకు మా వీడియోస్ అనేది ఇలాగే చూస్తూ ఉండండి. అందరికీ ఇంకో విషయం ఏంటంటే వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. ఎందుకంటే వీడియో అనేది ఎలా ఉందనేది, అంటే వీడియో బాగుందా బాగాలేదా, అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీడియోలో ఏమైనా పొరపాటు ఉంటే చెప్పండి. దాన్ని చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ వీడియోలో ప్రయత్నిస్తాం. వ్యూస్ వస్తున్నాయి కానీ కామెంట్ అనేది ఎవరు చూడట్లేదు. కింది దిగి రిటర్న్ వెళ్ళే దారిలో చూడండి లొకేషన్ అనేది ఎలా ఉందో. అలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్ అనేది. ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.